హాయ్ ఫ్రెండ్స్, అగైన్ వెల్కమ్ బ్యాక్. సో ఇది ఇంకో రకమైన స్కామ్ ఫ్రెండ్స్. మనం ఇందాక వీడియోలో అంతకుముందు వీడియోలో ఫుడ్ బ్లాగర్స్ మాట్లాడుకున్నాం కదా. సో అందరు ఫుడ్ బ్లాగర్స్ అట్లా ఉంటారు, కానీ ఆల్మోస్ట్ అట్లనే ఉంటారు 90% చిల్లరగాళ్ళు. సో ఇంకో స్కామ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం మంచిగా హోటల్కి వెళ్తాం కదా, వాడు బిల్ ఇస్తాడు. మనకు బిల్ పే చేయాలంటే మనము స్వైపో కార్డు అడుగుతాం కదా, వాడు తేడు. ఫస్ట్ వాడి హోటల్కి రివ్యూ అని అడుగుతాడు అనమాట. సో వాడు మన పక్కనే నించొని ఇక రకమైన ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్ అట్లా ఉంటే. ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు పక్కన ఇన్విజిలేటర్ ఉంటే ఎట్లా అనిపిస్తుంది మనకి? సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది నాకైతే. నేనైతే కొన్నిసార్లు ఫస్ట్లో ఇచ్చాను, తర్వాత ఇది ఇంకా రొటీన్ అయిపోయాక బాబు నేను ఇవ్వనమ్మా రివ్యూ, ఇప్పుడే ఇంటికి వెళ్ళాక నాకు ఫుడ్ బాగా మంచిగా అనిపింది 2-3 సార్లు అనిపిస్తే అప్పుడు ఇస్తాను, లేకపోతే ఇవ్వనని చెప్పి బయటకు వచ్చేస్తుంటాను. సో అట్లాగేందంటే వీళ్ళు పక్కన నిలబడి రివ్యూస్ అడుక్కోవడం వలన దానికి ప్రతి హోటల్కి ఏది చూసినా కానీ 4.5 అబో, 4.7, 4.9 వాట్ నాట్ బుల్షిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ మధ్య అట్లా చూసే నేను ఒక హోటల్కి వెళ్ళాను మా టీంతో. అక్కడ అయితే అసలుకి ఐటమ్స్ తక్కువ ఉన్నాయి, టీమ్ లంచ్కి ఐటమ్స్ తక్కువ ఉన్నాయి. మాకైతే సౌత్ ఇండియన్స్కి అసలు, నేను ఇంకొకటి ఇద్దరం సౌత్ ఇండియన్, మిగతా అందరూ మిడిల్ అండ్ నార్త్ ఇండియన్స్ అనమాట. సో వాళ్ళు ఆహా ఊహా అని తింటున్నారు, మాకే నచ్చట్లేదు. ఇంకా మన టేస్ట్ బడ్స్ వేరే కోరుకుంటాయి కదా. నేను అక్కడి నుంచి ఇంకా వాడు రివ్యూ ఇవ్వకపోతే బిల్ ఇవ్వట్లేదని చెప్పి మా టీమ్మేట్తో కొంచెం రివ్యూ ఇప్పించి ఇంకొచ్చేసాం ఫ్రెండ్స్ మేము. 2 days బ్యాక్ నేనే రివ్యూ రాశాను మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి. అట్లా ఉంటుంది. ఇదంతా పద్ధతి కాదు. ఇప్పుడు మాకు నచ్చితే నచ్చిందని చెప్తాం, లేకపోతే లేదు. మేమేం ఫుడ్ బ్లాగర్స్ కాదు కదా అబద్ధాలు చెప్పడానికి. మేము మా డబ్బులు పెడుతున్నాం కాబట్టి మాకు నచ్చితే మాకు నచ్చిందని రాస్తాం, లేకపోతే లేదు. అంతేగాని మీరు మాత్రం మమ్మల్ని ఫోర్స్ చేయదు ప్లీజ్, మీకు దండం పెడతా. బాయ్, సీ యూ.